అట్లనే అస్సలు నువ్వు ఏందే కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే చెప్తా ఉండు. ఎంతకి తెగించారా? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. విష్ణు వచ్చే ఒక కప్పతో సరిపోదని చెప్పి చూడండి. ఇదేందా ఇది నేను చూడలా. A few inches later. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు ఆడ వెయిట్ చేయి, నేను వస్తా తొందరగా. ఓ నో. ఒక ప్రాంక్ కోసం తీసుకొని పెట్టినానండి. చెప్తా అది నువ్వు లైట్ని చూడొద్దు, నన్ను చూడు. చేయి తీసేసి నీకు ఆ పాపని ఆడుకోవాలని ఉందా? పండునే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. నేను చెప్పినట్టు కళ్ళు మూసుకో ప్రామిస్ చెప్తా, కళ్ళు మూసుకో. అట్లనే నువ్వు అసలు లిప్స్తో సహా ఎట్లుండేవి అట్లే ఉండాలి. ఇంతకుముందు ఎట్లుంటేవి నోరు తెరుచుకున్నట్లు లైట్గా షాకింగ్లో. అట్లనే అస్సలు నువ్వు ఏందే కానీ మాట్లాడకూడదు. ఎందుకంటే చెప్తా ఉండు. నన్ను పట్టుకోమని నువ్వు అంటే నేను తాగినట్టు ఇస్తానవా? కాదే దిక్కపోకి సిగరెట్ పట్టుకుంటే చెప్తా. అంటించినాక ఆ పాప పండు చేతిలో పోయి ఇట్లా సిగరెట్ పెట్టినాక మనం బయట నుండి వచ్చినట్లు నువ్వు ఏంది సిగరెట్ స్మెల్ వస్తుంది అన్నట్లు ఇంకా పాపను రెచ్చిపోయింది, ఇష్టం వచ్చినట్లు ఆడుకోపటు. అంటుకోదు అది అట్లా. లేదంటే అంటే తొందరగా ఉండు ఒక్క నిమిషం ఉండు. చాలు, ఏంది అంత గబ్బులు చెప్తాను దాన్ని? నాకు తెలుసా, అలవాటు ఉంది కదా. ఏజ్ తీసుకొని ఇట్లాంటివంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఉండు ఒక్క నిమిషం. అంటుకుంటుంది లేదు అంతేలే. ఇది చెప్తా చుట్టూ అట్లా కదట్ట కదా. ఇది ఉందిలే, ఎప్పుడైనా అంటుకోకుంటే అనల్లా. ఓ నో.
బాబీ మెంటలా బాబీ లేస్తారు. పట్టుకో పట్టుకో పట్టుకో, నడచకూడదు. కాలిపోయాడు బాబీ. పోతే పోన్లే, నీకు ఛాన్స్ దొరికింది. అంత ఎందుకు పోతుంది బాబీ? ఏం తమాషా బాబీ? వరసత్తు లేస్తారు. తిక్కబోకి పట్టుకో. కొబ్బరికి కాదు, మంచి మంచి డ్రెస్సులను కాలుస్తావు నువ్వు. పట్టుకో, నీకు తెలియదు ఇట్లా ఛాన్స్ దొరకదురా. పాపం డ్యాన్స్ నేర్పించి బాగా అలసిపోయింది. టూ మచ్ రే, టూ మచ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. వచ్చాడు 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 వచ్చాడు. అమ్మా, ఏంది ఏదో తేడా ఉంది? సీక్రెట్ వాసన వస్తుంది. ఎవరు తాగినారు? వస్తుంది. చూడు ఎట్లా వస్తుంది. ఎవరన్నా వచ్చిండ్రా? ఏ లెయ్యే కాదు లేసుకొచ్చా. పండు, ఎవరు ఎవరన్నా పండు, సిగరెట్ స్మెల్ వస్తుంది కదా? సిగరెట్ స్మెల్ వస్తుంది. నాకే ఎవరు రాలేదు అత్తయ్య. వాసన చూడు ఎట్లా వస్తుందో. వాసన వస్తుంది. కిటికీలన్నా తీయే, ఫ్యాన్. దోమలు వస్తాయి. దోమలు వస్తాయమ్మా. ఎవరన్నా వచ్చిండ్రా పండు? బా ఎవరు వాసన ఏంది ఎట్లా వస్తుంది? ఆ? ఏంది ఎవరు తాగినారు బాబీ? ఏంది పద్దు ఆ పాప నువ్వా? ఏ ఏంది ఆ పండు? పాప చేతిలోనే ఉంది. పండు అంతేగా. అంటే నువ్వు నీ పండు తాగుతానవు, నిద్రపోతానవు అన్నమాట. అంటే మనం నీ బయటికి పోయినామని ఆ పాప కూడా- పెట్టుకోయింది. బయటికి పోయినామని. అమ్మా మేము బయట పోయినామని అది కూడా ఉందా నీకు? నాకు అలవాటే లేదు మాది. నువ్వే అలవాటు పెట్టుకున్నావమ్మా. లేకుంటే అంత సీక్రెట్ ఎట్లయిపోయింది? అదే కదా. స్మెల్ ఇండ్లంతా కొడుతుంది. మా అమ్మకి మాకు మా అమ్మ వాకిట్లో అంటే మా అమ్మ పోసా. దాతుందనే. యాక్టింగ్ చేయొద్దు, అంటే మా అమ్మ దాతుందనే. యాక్టింగ్ చేయొద్దు. నేను తాగను మా, నిజంగా. అదే నువ్వు దాక్కుంటే మా అమ్మ దాతుందా? దొరుకుతుందా? ఎవరి చేతిలో ఉంది అది? లేదు, ఆ పాప చేతిలోనే ఉంది. అబ్బా తాగుతానట్లు కదా. ఆ, నేనేమన్నా ఇంట్లో ఉన్నానా? నేను బయట పోయినా. ఇప్పుడు వస్తానా నేను? నేను పడుకున్న ఎట్లా వస్తుంది మా సిగరెట్? నువ్వు పడుకున్నట్లు లేవు. ఎట్లా వస్తుంది? ఈ పెదాలు కూడా చూడు ఒక రకంగా ఉన్నాయి. మా ఓసారి పోయి చెయ్యి వాసన చూడు, తాగిందో లేదో తెలుస్తుంది. అత్తయ్య పెదాలేం లిప్స్టిక్ ఉంది కదా అత్తయ్య. ఇగో తాగింది వాసన వస్తుంది. తాగలేదు, తాగను అసలు. తాగుతాంది కళ్ళు మూసుకుంటాంది, తాగుతాంది కళ్ళు మూసుకుంటాంది. ఇద్దరు పోయినట్లు యాక్టింగ్ చేస్తానవా? అంటే ఓవా నీ పట్లాలు పట్టుకుంటుంది. నాకు లేదు మా, నిజము. ప్రామిస్. అది ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ప్రామిస్. బాబా ఏం యాక్టింగ్ చేసే? ఏ అబద్ధాలు చెప్పద్దు. నిజంగా మా, నేను అసలు తాగను. ఇదేం పోయే కాలం నిజంగా బుడుక్సు, నేను తాగను బుడుక్సు. అంటే ఎవరు ఇప్పుడు అంటే ఏంది? అంటే ఏంది? అంటే ఇప్పుడు మా అమ్మ మా అమ్మ లేదు లేదు, నేను నీతో పాటే ఉన్నాను కదా. నువ్వు కూడా తాగినావేమో నాకు డౌట్ వస్తుంది. లేదమ్మా, పద్దు నడు గాలంటే. మన ఏందిరా నన్ను నా మీద అంటాను నువ్వు? నేను పడుకున్నాను అంతే, అది మాత్రం. ఏం పద్దు? నాకు తాగి అలవాటు ఉంది సీక్రెట్. లేదత్తయ్య. నీ మొగుడు చెప్తాడు చూడే. ఏంది? ఏం యాక్టింగ్ చేస్తానవి? మేము వస్తానే బండ మీద పెడతానో తీసి. మా 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 ఆ పాప మూతి వాసన చూడు, మూతి వాసన చూడు ఆ పాపది. వాసన వస్తుంది కదా. చూసా పోతా నువ్వు దొక్కుతావు. కాదు, మామూలుగా స్మోకర్స్ వాళ్ళది తెలిసిపోతుంది. ఒక్కసారి వెనక పోయి వాసన చూడు, పిట్టితే ఏమైనా వస్తుందని. ఏమో నేను నిద్రపోయినా కదా పండు, నాకెట్లా తెలుస్తుంది? నేను
నేను తాగనమ్మా అసలు. నువ్వు అది ఎట్లా పద్దు అంట పండు ఇప్పుడు తాగవు కదా, ఓకే. తాగనప్పుడు వాడి చేతిలో లేదు, ఆ బాబు చేతిలో లేదు, మరి నీ చేతిలో ఎట్లా ఉంది? నాకు అదే తెలియట్లేదమ్మా. అదెట్లా? నాకు అస్సలు తెలియదు, నిజంగా తెలియదు. నా చేతిలో ఉందని నేను పడుకున్నాను నిజంగా. నీకు జ్ఞాపకం లేకుండా వెలిగించుకొని తాగినావు నువ్వు. జ్ఞాపకం లేకుండా ఎట్లా సరే షాప్ నాకు ఇస్తారు, షాప్కి వెళ్ళి నేను ఎందుకు కొంటాను అట్లాంటివి? బయటికి వెళ్ళలేదు, బయటికి వెళ్తే విష్ణు అన్న పద్దుతో వెళ్తాను. నేను ఏందో అనుకున్నాను కానీ మన ఇద్దరం బయటికి పోతే వీళ్ళిద్దరు ఆ పాప తాగలేదు కానీ ఆ పాప ఏందే మీరు ఇద్దరు తెలుసు అన్నమాట. మన ఇద్దరు మీద వేస్తున్నారు. అంటారే ఇంత వాసన వచ్చేది పడుకొని ఎట్లా నిద్రపోతావు నువ్వు పీల్చుకుంటూ? నిద్రే ప్రాణం తెలియదు ఎట్లా ఎట్లా తీసుకుంటాను ఆ వాసన. ప్రాణం సిగరెట్ అంటే ప్రాణమా? నిద్ర ప్రాణము. నిద్ర ప్రాణం అయితే నీ ముక్కు కాడ అది తెచ్చి పెట్టినా కానీ నిద్రపోతావు వాసన చూసుకుంటూ. వచ్చి ఆ బర్రని ముక్కు కాడ పెట్టుతాడు నిద్రపోతావా? వాసన రాదు. నవ్వొద్దు పండు, సీరియస్ మ్యాటర్. ఏంది మా పాప ఎట్లా నవ్వు వస్తుంది నాకు అర్థం కావడం లేదు. నేను ఏమైనా వదిలేస్తాను అనుకుంటాను. చెప్తాను అవునా నేను అంతే. వాసన రాదంటే రోజు చూస్తానవా? కూర్చోడా కూర్చో. ఎందుకు మెత్తికి లేచిపోతాను పైకి? నేనెందుకు లేచిపోతానమ్మా, అది స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పి అటు పోతానా నేను? నాకు నిజంగా తెలీదమ్మా, అది నేను పడుకున్నాను అంతే. మేము మాట్లాడుతూ తలనొస్తుందని ఇట్లా ఒరిగినా నేను అంతే. అదంతా కదా వచ్చేసింది అంతేగా? అంతేనా నువ్వు చెప్పేది? అంతే కదమ్మా. అదంతా అది ఎట్లా వచ్చినా నాకేం తెలుస్తుంది, నిద్రలో ఉంటా నేను. ఏ పండు తాగంది ఎట్లా వస్తుంది మరి? అంటే అమ్మ అంటే కాదు, నాకు అర్థమైందంటే. నాకు అర్థమైంది, మీరేదో ప్లాన్ చేసినారు. మేము ప్లాన్ వీళ్ళిద్దరు తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఏదో చేసినారు. చూడు మన నేను లేచిన అంటే సిగరెట్ నా చేతిలో ఎట్లుండాలా అంటే? సరేలేమ్మా, ఎవరో మాయ చేస్తారని ఇద్దరు అంటున్నారు కదా. ఉండు, నీ మాట ప్రకారమే పోదాము. నీ చెయ్యి స్మెల్ ఎట్లొచ్చా, నీ మూతి ఎట్లా స్మెల్ వచ్చా? నాకు రావట్లే, నీకు వస్తుందా? సరే, తాగిన వాళ్ళకి ఎట్లా వస్తుందమ్మా మందు వాసన? తాగే వాళ్ళకి మందు వాసన ఎట్లా వస్తుంది? ఎవరు తాగితే వాళ్ళకి రాదు, ఎదుటి వాళ్ళకి వస్తుంది. చాలు చాలు. సరే, మేమే ఏమో మాయ చేసినాం అంటాను కదా. చేసినావా? అయిపోయింది. నువ్వు అన్నావు కదా అంటున్నారు కదా మీరిద్దరు. మళ్ళా మాయ చేసింటే సీక్రెట్ నీ దగ్గర పెడితే నీకు అంత మెలకు లేకుండా ఎట్లా నిద్రపోతావు నువ్వు? అది జరగని పని. చేయి టచ్ చేస్తానే మెలకు వస్తుంది అంటే నేను ఎవరైనా ఇట్లా వచ్చి పట్టుకొని ఎత్తుకోపోయి ఆడని పడేసినా కూడా గమ్ముంటావా? కదిలిస్తే లేస్తాము. కదిలిస్తే అంటే నీ చేయి కదలంటే సీక్రెట్ పెట్టింటారా? నేను ఫ్యాక్ట్ చెప్తాను, నిజంగా నేను ఫ్యాక్ట్ చెప్తాను. నువ్వు ఫ్యాక్ట్ చెప్తావు, రెడీగా ఉన్నావా? యాక్సెప్ట్ చేసే రెడీగా ఉన్నావా? ఫ్యాక్ట్ చెప్తాను. వద్దు వద్దు అవన్నీ వద్దు. మొగుడు 10 పిత్తులు వేసినా వాసన రాలే మా అవన్నీ వద్దు. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. నువ్వు యాక్సెప్ట్ చేసే రెడీగా ఉన్నావా? అవన్నీ ఫ్యాక్ట్స్ మాట్లాడితే నేను రెడీగా ఉన్నావా? నువ్వు రెడీగా ఉన్నావా? ఫ్యాక్ట్స్ మాట్లాడితే రెడీగా ఉన్నావా? నేను కూడా రెడీ. ఫ్యాక్ట్స్ మాట్లాడితే రెడీగా ఉన్నావా? సరే, ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి తాంది రాదు సిగరెట్. ఓకే ఓకే. అంటింది ఎలగదు. ఓకే ఓకే. పీల్చంది స్మెల్ రాదు. ఓకే ఓకే. పెట్టుకుంది ఇది ఉండదు. ఓకే. ఆల్ పాయింట్స్ ఆర్ ఓకే. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు అదే కదా ఇట్లా బొంబాయి యాక్టింగ్ మేము దండి చేస్తాం కాలేజ్ డేస్ లో. అంటే ఎవరినంటాను ఇన్ని కాదు, ఆ పాపని పీల్పిచ్చి కుట్రా నేనున్నా నీకేంటి మనీ లేదు అని కమ్మిచ్చి ఇప్పుడు అవ్వా ఇప్పుడు యాక్టింగ్ చేస్తాను కమ్మిచ్చి ఆ పాపని ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వద్దొద్దు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ వద్దమ్మా. ఇప్పుడు
అంత ధైర్యంగా ఆ పాప ఏమనింటుంది, వాళ్ళు బయట పోయినారు, పద్దు నేను కొడుతున్నా అంటే వాళ్ళు లేదు. ఎక్కడి నుంచి వస్తుంది నాకు? ఏమో. నేను బయటికి సరే, వెళ్ళలేదు. ఒక్క నిమిషం. పద్దునే ఏమన్నా తెచ్చిచ్చింది. అంటే నేను షాప్ కి వెళ్ళి షాప్ ఇక్కడ దగ్గరలో ఏముంది? ఆన్లైన్ డెలివరీ పెట్టి తెప్పించుకుంటారులే సిటీ ఇది ఒక పెద్ద సిటీ. అన్ని సిటీ అప్పట్లో అన్ని ఉన్నాయమ్మా డెలివరీలో. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, సెకండ్ పాయింట్స్ వద్దాం. ఓకే, సో అవన్నీ చేసిందని మనకు ఏం డెలివరీలు ఉన్నాయంటే ఒక సెకండ్ నార్మల్ నిర్ధారణ అయిపోయింది మనకు. నిర్ధారణ అయిపోయింది ఫస్ట్ పాయింట్స్ లో. చేతిలో ఉంది, అంటుపోయింది, పొగ వస్తుంది, స్మెల్ వస్తుంది, నిర్ధారణ అయిపోయింది. ఇంకా రెండోది ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంటికి వచ్చి నట్టింట్లో కూర్చొని పద్దు ముందర ఆ పాప కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ కొడుతుందంటే ఎంత ఇంటి వాళ్ళు ఎంత ఎర్రిపప్పలు వెర్రి వెంగళప్ప లెక్క ట్రీట్ చేస్తే తప్ప ఎవరైనా కొడతారా? ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం. అవును. ఓకే, ఇప్పుడు ఇది ఎవరిది ఇల్లు? ఇప్పుడు వెర్రి వెంగళప్ప కంటే ఇది రియలైజేషన్. మామూలుగా ఎంత వెర్రి వెంగళప్ప అంటే నేను ఎంత కిందలుగా ఎంత తక్కువగా నేను ట్రీట్ చేస్తే నట్టింట్లో కూర్చొని బొచ్చు ఆయన చేసేది ఏంది, ఆయన ఏం బొచ్చు గిచ్చు అని తొక్క తొట్టుకురని భయపడి కాదు, పట్టుకుంటాను అప్పుడే. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ మాట్లాడు, నువ్వు ఇట్లా వదులు. మాట్లాడదాము. నువ్వు చేతులు పెట్టద్దు. సరే, చేతులు పెట్టినావంటే లేసి గుర్తుతా. చేతులు పెట్టద్దు, మట్టంగా పెట్టుకో. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. అక్కడ ఎందుకు పోతాను? నీ పెళ్ళం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాము. చెప్పు. ఇప్పుడు నీకు ఎట్లా చెప్పాలా, నీకు ఎట్లా చెప్పాలంటే యువర్ థింకింగ్. ఒక సామెత ఉంది చూడు. నువ్వు చెయ్యి పెట్టద్దురా నాకు. రే నువ్వు నాకు గుట్టినావు, నేను నీ గుట్లే. సరే ఓకే, దించుదాను. మోచేతులతో చాలా సార్లు తగిలించుకున్నాం కానీ నాకు అనుభవం ఉంది. పెట్టు, కింద పెట్టు. సరే, నువ్వు కొట్టద్దు, విను ఫస్ట్ మ్యాటర్. కొట్టను, నువ్వు చేతులు కింద పెట్టుకుంటా కొట్టను. లేదంటే లేసి కొట్టి సంపి ఉత్తికి ఆరేస్తా. సరే, ఒక జూలు ఏంది మీరు సైడల్ చేస్తున్నారు? నేను చెప్తాను, మనకు అర్థమైంది మా ఫ్యాక్ట్స్. నేను చెప్తాను ఫ్యాక్ట్స్ చెప్తాను. తల్లి కొడుకు ఓకే, ఇప్పుడు చూడు ఫ్యాక్ట్స్ లో. ఇప్పుడు జర్మన్ షెపర్డ్ ఉందనుకో, నన్ను ఎర్రిపప్పు చేస్తాను. నిన్ను ఎర్రిపప్పు కాదు, లేదు లేదు. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు చూడు, నేను చెప్పేది ఇప్పుడు ఇంట్లో జర్మన్ షెపర్డ్ ఉంటుంది. ఓకే, జూలు కుక్క వచ్చి జూలు ఆడించుకుంటే ఎగురుతాంది ఇంటెదురు అంటే జర్మన్ అది ఆ పాప జూలు కుక్క. నీకు అర్థం కావడం లేదు. అయ్యో, విను మళ్ళా వింటే అర్థమవుతుంది. ఓకే, ఇంట్లో జర్మన్ షెపర్డ్ ఉంటుంది. ఓకే, జర్మన్ షెపర్డ్కి ఎదురు వచ్చి ఒక జూల్ కుక్క జూలు ఆడించుకుంటా ఎగురుతా ఉంటుంది అనమాట. ఎందుకు ఎగురుతా ఉంటుంది? జర్మన్ షెపర్డ్ ఓనరు డమ్మీ క్యాండిడేట్ అనమాట. అందుకనే జర్మన్ షెపర్డ్కి దైవ సాక్షి చాలా ప్రాణం. నా బర్త్డే టీ షర్ట్ ఇది, నా దైవ సాక్షి నా బర్త్డే టీ షర్ట్ మాత్రం ప్లీజ్ మా టీ షర్ట్ వద్దు, పట్టుకోవద్దు మా సార్. టీ షర్ట్ పట్టుకోవద్దు, నేను ఏం చెప్తాను, నేను నిజమే కదా. ఇప్పుడు మాట్లాడుకుందాం, మనము పెద్ద తరగా మాట్లాడుకుందాం. పెద్ద తరగా ఒక్క నిమిషం, పెద్ద తరగా నన్ను బక్రాన్ చేస్తాను. నేను బక్రాన్ చేశాను, నేనేం బక్రాన్ కూర్చో మాట్లాడుకుందాం. నేనేం చేశాను ఆ పాప ఎంత అడ్వాంటేజ్ తీసుకుంది. ఆ పాప ఎంత అడ్వాంటేజ్ పోతుంది. నేను నీకు అర్థం కావడం లేదు చెప్పేది. నువ్వే లాజికల్ గా థింక్ చేయి.
లేదు అదే చెప్తాను ఎంత నిన్ను ఎగతాళి తీసుకొని ఆ పాప నిన్ను ఎంత ఎంత ఆ పాప ఎంత ధైర్యం ఉంటే ఆ పాప నీ ముందర అట్లా చేస్తుంది. నాకు ఎంత అంటే నిన్ను అసలు కేర్ నాట్ చేసుకోండి మా పాప. జూన్ బుక్క లెక్క పాప ఉండాల్సిందే. నిన్ను జర్మన్ షెపర్డ్ కూడా ట్రీట్ చేయకుండా ఉందంటే నాకెందుకు ఇస్తాను? అట్లా కాదమ్మా, జూల్ కుక్క వచ్చి జర్మన్ షెపర్డ్ ముందర జూల్ ఆడిస్తే నీకు సిగ్గు నీ మంచి కోసం సరే ఇప్పుడు నేను నీ మంచిగా చెప్తా, నిజాలు పలుకుతా. నిజాలు వద్దు మనకి, మంచి మంచి పండు నేను నిజం అమ్మనే నిజం చెప్పాలా వద్దా చెప్పు. ప్రామిస్ చెప్తున్నాను, దైవ సాక్షి శివయ్య సాక్షిగా. జూల్ కుక్క ఎప్పుడు సిగరెట్ తెచ్చిండేది వాడే, అగ్గి పెట్టి తెచ్చిండేది వాడే, చేతికి నాకు ఇచ్చింది వాడే, మహానటి నాతో వెలిగించిండేది వాడే, నీ చేతిలో పెట్టించిండేది వీడే. నేను కాదు పోలే నువ్వే. మరి అన్ని వాడే చేసి వాడు చెప్పినాడు నాకు అట్లా. ఇద్దరిని ఏడిపిద్దాము అని చేస్తావు. నీకన్నా పెద్ద యాక్టర్ అత్తయ్య. ఏం విష్ణు నువ్వు పెద్ద అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నా మీద ఏదో ఒకటి ఏడిపియడమో ఏదైనా బాధ లేదు. పెట్టడమో. అమ్మ యాక్చువల్గా ఏమనిందంటే నేను అనలే, ఏ ఒక్కటి అనలే, నేను అమ్మ ఏమన్నా నీకు పండుని ఇరికిచ్చే ఛాన్స్ దొరికితే అంటానే అమ్మ మొగంలో ఒక వెలుగు కనపడింది నాకు. ఊరికి పోతాంది కదా, ఒక వెలుగు చూసింది. తమాష పట్టిద్దాము అన్న, ఏడిపిద్దామని. కానీ నేను ఇంత అంటే భయంకరంగా ఒక ఆడపిల్ల చేయలేని పని పట్టుకొని అంటే నేను ఏమైనా మగపిల్లని రేప్ చేశాను? ఆడపిల్లవే కదా నీకు తెలియదా? నేను ఆడపిల్ల కదా, నేను మగపిల్లని కాదు, రేప్ చేయలే కదా వచ్చి. అయినా కానీ ఎప్పుడు కూడా తప్పే కదా. సిగరెట్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. చేపిస్తాడని నన్ను ఊహల్లో కూడా లేను, అది వాడే దర్పేసి నా కొడుకు చెప్పి చేపించాడు. ఎప్పుడు కూడా పెట్టకూడదు అట్లా, అమ్మాయి చేతిలో సిగరెట్ పెట్టకూడదు. నువ్వే కదా పెట్టిండేది, నేను సరిగ్గా పెట్టలేదని గొంతు లోపల పోని ఇంకా లూజ్ ఉంటే పడిపోతుంది లోపల పోని అన్నాడు. నాకు పెట్టే కూడా రాలే, అలవాటు ఎలిగించే కూడా రాలే. ఎలిగించేది రాకుంటే ఏం చేసినాడు తెలుసా, మంట మండలేదని 2 సార్లు ఊపి అగ్గి బాగా వచ్చినాక పెట్టించినాడు నీ చేతిలో. సరేలే, మంట పొగ బాగా రావాలి. పిల్ల చేష్టాలు ఇవంతా, పిల్ల చేష్టాలు. నేను ఎప్పుడు అది నిజమా కదా చెప్పు. జూల్ కుక్క ఎట్లా జూలు వేస్తుంది? అమ్మా డౌట్ ఉండే పద్దు, అదే నిజమైన చూసావా? నీ బదులు అత్తయ్య కొడుతుందిలే. ఇంత పని చేస్తావు విష్ణు అన్న, నీకోసమే కప్ప తెచ్చి ఎగిరించినావు నన్ను. అమ్మయ్యా, లేదు నమ్మక ద్రోహం చేస్తావు. నంబర్ 1 నమ్మకం. సొమ్ము పెట్టి ముందు తెంకపోయే రకం రా నువ్వు. నమ్మక ద్రోహం లోపల నా కొడక నన్ను ఇరికిస్తావా? మయ్యా సర్లే, అయిపోయింది నేను తాగేసావా? ఏం తలకాయ తిరుగుతుందా ఏమన్నా? తాగుదాం బట్టత్తయ్య. తాగు, లావైతావు.